అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు రమాదేవి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడు. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మ, చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే బొట్టు. శివుడు అడ్డంగా, వెంకటేశ్వర స్వామి నిలువుగా పెట్టుకుంటూ ఉంటారు. దానికి గల కారణం ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. దాని గురించి కొంచెం మీరు చెప్తే వాళ్ళకు కూడా వినడానికి కొంచెం ఇదిగా ఉంటుంది. మనము వెంకటేశ్వర స్వామి అనగానే నామాలే గుర్తొస్తాయి ముందుగా కదా. వెంకటేశ్వర స్వామి నామాలే గుర్తొస్తాయి. అసలు మనం కింది నుంచి ఈ సాయంకాలం సమయంలో తిరుమల కొండవైపు చూస్తే తిరుపతి నుంచి మనకి 3 నామాలు, శంకుచక్ర నామాలు లైటింగ్స్ కనిపిస్తాయి. అంటే నామాలకి అంత విశిష్టత ఉంది అని అర్థం అక్కడ. అంటే శివుడు అడ్డంగా పెడతారు. మరి శివకేశవులు ఇరువురు ఒకటే కదా, మరి ఎందుకు వేరువేరుగా పెట్టుకుంటారు? అందులో వెంకటేశ్వర స్వామి యొక్క నామానికి చాలా విశిష్టత ఉంది. కర్పూరాన్ని అరగదీసి ఒక గురువారం రోజు పెడితే శుక్రవారం అభిషేకం చేసి ఆ తర్వాత నామాలని దిద్దితే మళ్ళా గురువారం వరకు ఆ నామాలు అలానే ఉంటాయి. ఆ నామాల నుంచి వచ్చే కర్పూరము భక్తులందరికీ కూడా అంటే బాగా ప్రత్యేకమైన, అంటే ఓపెన్గా చెప్పుకుంటే వివిఐపీలకి అవి అందుతాయి భక్తుల కంటే కూడా. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకత ఏంటిదంటే కర్పూరముతో తెల్ల నామాలు, మధ్యలో ఎర్రటి నామం ఉంటుంది. పరమేశ్వరుడికి అలా ఉండదు, అడ్డంగా 3 నామాలు ఉంటాయి స్వామివారికి. అంటే ప్రేక్షకులందరికీ చెప్పేది, వీడియోని స్కిప్ చేయకుంటే విషయం తెలుస్తుంది. స్కిప్ చేశారు అంటే అసలు విషయం మధ్యలో ఎక్కడో ఉండిపోతుంది. అవి శివుడికి అడ్డంగా ఉంటాయి నామాలు. మధ్యలో కుంకుమ లాంటివి మనం పెట్టుకుంటాం కానీ పరమేశ్వరుడికి ఉండవు. మరి శివకేశవులు వేరుగా పూజిస్తే మహాపాపం వస్తుంది అని చెప్తారు. ఇరువురు ఒకటే. అంటే ఇక్కడ ఇంకొక అర్థం కూడా ఉంది. అర్ధనారీశ్వర తత్వం అంటే పార్వతీ పరమేశ్వరులే కాదు, మహావిష్ణువు పరమేశ్వరుడు కూడా అర్ధనారీశ్వర తత్వాన్ని పొందారు వాళ్ళు. అంటే మహావిష్ణువుకి పరమేశ్వరుడు అంటే అంత ప్రీతి, ఎంత ప్రీతి అంటే చెప్పలేం. దానికి ఒక కథ కూడా మనకి ఉదాహరణకు చెప్పుకోవచ్చు మనం, అంత ప్రీతి. ఈ నామాల దగ్గరికి వచ్చేవరకు వెంకటేశ్వర స్వామి నామాలు ఇక్కడి దాకా ఉంటాయి. మనం గమనిస్తే స్వామివారి కన్నులు కొంచెం కవర్ అయ్యి ఉంటాయి. మనకి మామూలుగా ఈ కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞాచక్రం అని చెప్తారు. మనం యోగపరంగా వెళితే, క్రియాయోగంగా వెళితే ఆజ్ఞాచక్రం అదే స్థానంలో 3వ కన్ను ఉంటుంది అని. మనకి ఇవన్నీ ఏం కనిపించవు. సాధన చేసేవాళ్ళు పొందే అనుభూతిని బట్టి అక్కడ ఆజ్ఞాచక్రం ఉంది, 3వ కన్ను ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే జరగబోయేవి ముందుగా తెలిస్తే ఓహో వీళ్ళకి, అంటే 6th సెన్స్ అంటాం దాన్ని, 3వ కన్ను అని కూడా చెప్పుకుంటాం. అలా ఉంటుంది. కాబట్టి స్వామివారు ఈ వెంకటేశ్వర స్వామి 3 నామాలకి ఏంటిది పేరు అంటే సత్వ రజో తమస్ గుణాలకి కారణం. 3 నామాలు, 3 గుణాలకి 3 నామాలు ప్రతీక. అయితే స్వామివారికి మధ్యలో ఎర్రనామం ఏంటిది అంటే రజోగుణానికి ప్రతీక ఎరుపు. లక్ష్మీదేవికి కూడా ఎరుపుతనం అంటేనే ఇష్టం. మనమందరము కూడా వరలక్ష్మి వ్రతం అంటేనో, అమ్మవారి పూజలు అంటేనో ఎర్ర వస్త్రాన్ని ధరిస్తారు మహిళలందరూ కూడా. అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం. ఆ ఎరుపు రంగుతోనే అమ్మవారు ఉంటుంది అని కూడా కొన్ని చోట్ల సందర్భం మనకు కనిపిస్తుంది అన్నమాట. అలా స్వామివారికి అంటే ఈ 3 గుణాలకి ప్రతీక ఈ సత్వ రజో తమస్ గుణాలకి ప్రతీక అన్నమాట. ఈ తెల్లనామం ఏంటిది అంటే కర్పూరము సత్వగుణానికి ప్రతీక. సత్వగుణం అంటే ఏమిటి? మంచిది. సత్వము అంటే ఓర్పు, సహనము, మనకి ఇవన్నీ కూడా కలిగిందే సత్వగుణం అన్నమాట. అంటే ఇంకా భగవంతుడికి దగ్గరగా ఉండేదే సత్వగుణం. అందుకే ఆయన ఎక్కువగా ఆ కర్పూరంతో తెల్లటి నామాన్ని ధరిస్తాడు. ఇంకా తమోగుణము అంటే తమోగుణం అసలు ఉండకూడదు మనిషికి. తమోగుణము కర్పూరంతోనే చేయడానికి గల కారణం ఏంటండి? కర్పూరము, పచ్చ కర్పూరము, అది చల్లదనాన్ని ఇస్తుంది. స్వామివారికి చల్లదనం కూడా అవసరం. తెల్లగా ఉంటుంది. పేరు పచ్చకర్పూరమైన పచ్చగా ఏమీ ఉండదు, తెల్లగానే ఉంటుంది. మంచి సువాసన. స్వామివారి నుదుటి మీద మళ్ళా వారం వరకు ఉండాలి అంటే ఆ పచ్చకర్పూరమే మంచి సువాసనని వెదజల్లుతుంది. కాబట్టి ఆ పచ్చకర్పూరం పెట్టి అందులో ఎర్రటి తిలకాన్ని దిద్దుతారు. ఈ 2 సత్వ రజోగుణాలు ఉండాలి కానీ తమోగుణం ఉండకూడదని చెప్పడానికి ఆయన ఈ 2 నామాలని, అంటే సత్వగుణముకు తెలుపు అనేది సత్వగుణానికి ప్రతీక, ఎరుపు అనేది రజోగుణానికి ప్రతీక. కాబట్టి ఈ 2 నామాలని ధరించి తమోగుణం అనేది ఉండకూడదు ఎవరికైనా. భగవంతుడు ఏది చేసినా, ఏది ధరించినా కూడా మనకి సంకేతాలను ఇస్తూ, ప్రతి విగ్రహంలోని ఆయుధాలు కూడా మనకి అవే సూచిస్తాయి.
అలానే వెంకటేశ్వర స్వామి నామాలు. ఆయన నిలువుగా పెట్టుకుంటాడు, ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఉంటుంది. మరి పరమేశ్వరుడి దగ్గరికి వచ్చేవరకు మనకి ఆజ్ఞాచక్రం నందే ఇడా పింగళ సుషుమ్న అనే నాడులు ఏకమై ఉంటాయి అక్కడ. దానికి సంకేతంగా ఆయన అడ్డంగా 3 నామాల్ని దిద్దుతాడు. చాలా మంది కుంకుమ పెట్టుకుంటూ ఉంటారు మేడం నుదుట, అంటే అడ్డంగా పెట్టేసి మళ్ళీ కుంకుమ పెడుతూ ఉంటారు. నిజంగానే శివుడికి అలా ఉంటుందంటారు? పరమేశ్వరుడికి అంటే పరమేశ్వరి భగవత్తత్వం అనేది మనకి ఆకారం లేదు. భగవంతుడు అణువణువున ఉన్నాడు. నిరాకార రూపుడు భగవంతుడు. ఆకారం లేని వాళ్ళని నిరాకారుడు అంటారు. ఆయనకి బొట్లు ఇవన్నీ అంటే మనకి ఏం చేశారు మన ఋషులు అంటే, ఒక ఆకారం ఇవ్వండి కలియుగంలో మనుషులు పూజ చేయరు, వాళ్ళకి మనసు నిలబడదని చెప్పి మనకు ఒక విగ్రహము, ఒక లింగము, ఇవన్నీ కూడా అంటే అవన్నీ కూడా పురాణాల్లో జరిగినాయే మనకు అందించారు. ఈ కుంకుమ అనేది శివుడు ధరిస్తాడంటే లింగానికి మనమైతే ధరింపచేస్తాము. శివుడికి రూపాలు ఉండేది చాలా తక్కువ. పార్వతీ పరమేశ్వర్లు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి, కానీ గుళ్ళో ఉండేది 1-2 ఎక్కడో కనిపిస్తాయి. మనకి లింగాకారంలోనే ఆయన కనిపిస్తారు. కానీ ఉత్త విభూది రాసుకోవటంలో అంతరార్థం ఏంటిది అంటే, విభూది తర్వాత స్థితి ఇంకా లేదు, ఆఖరి స్థితి అదే. మనిషికైనా అంతే కదా, మనిషి చనిపోయిన తర్వాత దహనం చేస్తే బూడిదే మిగులుతుంది. అందుకే ఆయన దానికి సంకేతంగా కూడా 3 అడ్డనామాల్ని విభూదితోనే ధరిస్తాడు. ఈ విభూదితో నామాలు ధరించటం వెనక, విభూదిని ధరించడం వెనక అనేక కథనాలు మనకి చాలా ఉన్నాయి. శివుడు ఏ విధంగా నామం ధరించమన్నాడు, ధరించిన వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అనేవి కూడా చాలా పురాణ కథలు మనకు కనిపిస్తాయి. అలా స్వామివారు కుంకుమ అనేది మనము అలంకారం, తెల్లగా అసలు ఏదో పోసిపోయినట్టుగా ఉంది స్వామికి, కుంకుమ పెట్టడం అనేది మధ్యలో పెడతాం మనం 3 నామాలు దిద్దిన. అక్కడ మనము ఆజ్ఞాచక్రాన్ని ప్రేరేపించడం కోసం మనం అక్కడ బొట్టిని పెడతాం. అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకు అలా పెట్టి ఒత్తుతాం, అలా పెట్టి ఊరికే వదిలేయలేం కదా. అలా మనము లోపలికి అన్నప్పుడు ఆజ్ఞాచక్రం మనకు తెలియకుండా యాక్టివేట్ అయితేనే జ్ఞానం అనేది మనకి లభిస్తుంది. జ్ఞానం ఉంటేనే మనిషి అనేవాడికి కొంచెం ఎంతో కొంతైనా జ్ఞానం ఉండాలి. అందులో కలియుగంలో ఇంకా జ్ఞానం ఉండాలి. ప్రతి మనిషితో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఒక్కొక్క మనిషితో, ఇంట్లో పని వాళ్ళ దగ్గర నుంచి బయట ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర వరకు ఎవరిని కలుస్తామో ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంది. వీటన్నిటిని ఎదుర్కోవాలి అంటే జ్ఞానం అద్భుతంగా ఉండాలి. అది అందరికీ సాధ్యం అవ్వదు. ఎవరికి సాధ్యమవుతుంది అంటే యోగ సాధనలో ఉంటూ మౌనాన్ని పాటిస్తూ సరైన సమయానికి ధ్యానం చేస్తూ ఉన్న వాళ్ళకి అది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ ఆజ్ఞాచక్రాన్ని ప్రేరేపించడం కోసం మనం మధ్యలో ఏ దేవుడికైనా, ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి నామం దిద్దిన మనము ఆ ఆజ్ఞాచక్రం నుంచి మొదలుపెట్టి పైకి తీస్తారు. శివుడికి గుండ్రంగా పెట్టిన కుంకుమ బొట్టు, గంధము కుంకుమ పొట్టు అయినా కానీ ఆ ఆజ్ఞాచక్రం నందే ఒత్తి మనం బొట్టును పెట్టాలి. ఇవన్నీ కూడా ఏంటిది అంటే జ్ఞానము, భగవంతుడిని చేరుకోవడం కోసం ఈ చక్రాన్ని మనము యాక్టివేట్ చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళకి అంటే 6th సెన్స్ పనిచేయటం కానీ, అది బాగా పనిచేస్తుందని చెప్పుకోవడానికి 10 నిమిషాల ముందే మీకు విషయం తెలిసిపోద్ది, ఇది జరగబోతుంది, ఇది అవుతుంది అని. అలాగే ఆ భగవంతుడిని పట్టుకునే శక్తిని ఇస్తుంది ఆజ్ఞాచక్రం. అక్కడ లలితా పరమేశ్వరి అధిష్టాన దేవతగా ఉంటుంది ఆజ్ఞాచక్రం మందు. కాబట్టి అమ్మవారు అక్కడ కూర్చొని ఉంది అంటే మనకు తెలియకుండా అమ్మవారికి కూడా కుంకుమ పెట్టిన ఫలితం ఆ మహిళలకు వస్తుంది, పురుషులైనా అంతే. కాబట్టి వెంకటేశ్వర స్వామి నామాలు ధరించడం వెనక, పరమేశ్వరుడు నామాలు ధరించటం వెనక అది నిలువు అడ్డం. వాళ్ళు ఏదో ఈ గుణాలకి, ఈ నాడులకి సంబంధించి వాళ్ళు ధరిస్తే మనమేమో కేశవులైతే నామాలు పెట్టాలి, శైవులైతే అడ్డనామాలు పెట్టాలి అని వీళ్ళిరువురు కూడా కొట్టుకోవటం. మన సనాతన ధర్మాన్ని మనమే కడుపు చించుకొని కాళ్ళ మీద వేసుకున్నంతగా మనం దిగజారిపోయాం. మహాపాపం అని చెప్పి మనకి గురుచరిత్రలో కూడా స్పష్టంగా చెప్పింది. వారి ఇరువురిని వేరు చేయకూడదు. భార్యాభర్తల్ని ఏ విధంగా వేరు చేస్తే ఫలితం వస్తుందో శివకేశవుల్ని కూడా వేరు చేస్తే అంతకంటే ఎక్కువ పాపాన్ని మనం కర్మని అంటే చెడు కర్మని అనుభవించవలసిందే అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పడమే కాదు, పురాణాల్లో కూడా ఉంది. అసలు వాళ్ళే చెప్పలేదు మేము వేరు వేరు, మీరు మమ్మల్ని సేవిస్తే ఒక ఫలితాలు, శివుడిని వాళ్ళే చెప్పలేదు. మధ్యలో మనం తీసుకొచ్చుకొని పెట్టుకునేవి ఇవన్నీ కూడాను. భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు అనేక రూపాలు సందర్భానుసారం బట్టి తీసుకున్నాడు. మనం ఆయన అనుగ్రహాన్ని మనం పొందాలి. కానీ మనం మేము ఇదే పూజిస్తాం, ఇదే చెయ్యాలి, ఇది చేస్తే ఇది చేయకూడదు,
కేశవులు శైవుల ఇంటికి వెళ్ళకూడదు, శైవులు కేశవుల ఇంటికి వెళ్ళకూడదు, ఇట్లాంటివి కూడా చాలా చూశాను. పెళ్ళిళ్ళు కూడా చేసుకునే పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది, బాధ కూడా కలుగుతుంది. అలా స్వామివారి యొక్క నామాలకి విశిష్టత. మనము తిరుమలకు వెళితే ఒక క్షణమే మనకి దర్శనం, క్షణం తర్వాత లాగి పడేస్తారు. కానీ ఆ బంగారు వాకిల్లో లోపలికి వెళ్ళాక మనం ఏం కోరుకోవాలో మనకు తెలియదు. అంటే శూన్యం అయిపోతుంది, ఆ భగవంతుని చూస్తున్నామన్న ఆనందం ఉంటుంది. చాలా మంది అసలు ఏం కోరుకోవాలో అర్థం కాక అలా ఆగిపోతూ ఉంటారు. చాలామంది ఏంది 100కి 100% అక్కడికి పోగానే మనకున్న కోరికలను బంగారు వాకిలి అవతల వదిలేసి వెళ్ళిపోతాం. ఆ వాకిల్లో కాలు పెట్టగానే ఇంకేమీ ఉండవు, భగవంతుని చూడాలన్న ఆతృత తప్ప మనం ఏం కోరుకోవాలనేది ఉండదు. ఎక్కడో మనం ఇంటికి వచ్చి వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు మొక్కాల్సిందే కానీ స్వామి నాకు ఈ కోరిక ఉందని ఆ తిరుపతి ప్రధాన ఆలయం దగ్గరికి వెళ్ళేటప్పటికీ మనకు కోరికలు లేని స్థితిని ఆ భగవంతుడు, అక్కడ ఉన్న ఆధ్యాత్మిక శక్తి అలా మనల్ని ప్రేరేపిస్తుంది అన్నమాట. నిజానికి చాలా మందికి కూడా అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో ఒక చక్కటి మెసేజ్ ఇస్తుందని నా అభిప్రాయం. ధన్యవాదాలు. స్వస్తి.